ఇప్పుడు పాత టర్మ్‌లో వైఎస్ఆర్‌పీ గవర్నమెంట్ ఫస్ట్ 2 ఇయర్స్‌లో ఏం చేసిందో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ 15,000 సచివాలయాలు కట్టారు. అండ్ ఆ సచివాలయాల్లో స్టాఫ్‌ని రిక్రూట్ చేశారు. అయి ఇప్పటికి నడుస్తున్నాయి. ఈ గవర్నమెంట్‌లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ వాలంటీర్స్ 2,60,000 మంది వాలంటీర్స్‌ని విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు వాలంటీర్స్‌ని డిప్లాయ్ చేశారు. 50 ఇళ్ళకి ఒక్కొక్క వాలంటీర్‌ని ఇచ్చారు. ఆ వాలంటీర్ డ్యూటీ ఏంటి అంటే పథకాలు, పెన్షన్‌లు, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళయన్నీ గవర్నమెంట్‌కి సంబంధించినన్ని వాళ్ళకి అందుతున్నాయా లేవా అని వాలంటీర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ నాడు నేడు స్కూల్స్. స్కూల్స్‌లో మొత్తం బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళకున్న వాటర్ ఫెసిలిటీ అండ్ ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, స్కూల్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, పెయింటింగ్స్‌తో సహా ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే మెజారిటీ స్కూల్స్ డెవలప్ అయిపోయినాయి. నెక్స్ట్ స్కూల్స్‌ని ఇంగ్లీష్ మీడియం చేసేశారు. ఇదే ఫస్ట్ 2 ఇయర్స్‌లో. ఈ పథకాలన్నీ ఆయన ఫస్ట్ ఇయర్‌లోనే స్టార్ట్ చేశాడు. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపు. సో, కమింగ్ టు అగ్రికల్చర్. అగ్రికల్చర్‌లో రైతు భరోసా స్కీమ్. ప్రతి రైతుకు 13,500. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు కట్టారు. దేనికి? రైతులకు గిట్టుబాటు ధర, సాయిల్ టెస్టు, రైతులు రిజిస్టర్ అవ్వటానికి అండ్ రైతు బీమా, సహకార సొసైటీలో చేయాల్సిన పనులన్నీ రైతు భరోసా కేంద్రాలకు షిఫ్ట్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్‌కి అది ఉపయోగపడింది. నెక్స్ట్ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్. రైతు పంటలకి దాదాపు ఇన్సూరెన్స్ వైఎస్ఆర్‌పీ గవర్నమెంటే కట్టింది. ప్రతి నెల కట్టింది. అది ఇప్పుడు కరెంట్ టీడీపీ గవర్నమెంట్ కట్టట్లేదు. వైఎస్ఆర్‌పీ గవర్నమెంట్ అంతకుముందు కట్టింది. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం. ఒక్కొక్క మత్స్యకార ఫ్యామిలీలకి రూ. 10,000 వాళ్ళకి హార్డ్ టైమ్స్‌లో మానిటరీ ఎయిడ్ కింద ఈ మత్స్యకార నేస్తం ఉపయోగపడింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ వెల్ఫేర్‌కి వద్దాం. అమ్మఒడి. ప్రతి పిల్లవాడికి రూ. 15,000 ఇంటికి ఒక పిల్లవాడికి రూ. 15,000 తల్లి ఖాతాలో ఏశారు. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్. ఐటీఐ, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అలాగే కంటిన్యూ చేశారు. అండ్ కట్టారు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చాలా మంది స్టూడెంట్స్‌కి. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన. గవర్నమెంట్ హాస్టల్స్‌లో చదివే ప్రతి పిల్లవాడికి హాస్టల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ మెస్ ఎక్స్‌పెన్సెస్ కింద రూ. 20,000 10,89,000 మంది తల్లుల ఖాతాలో రూ. 20,000 ఏశారు. ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో 250 ప్రొసీజర్‌లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది. దాన్ని ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వటానికి దాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్‌పాండ్ చేశారు ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఆసరా. మేజర్ ఆపరేషన్స్, మేజర్ సర్జరీస్ కానీ అయిన వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళ నెలకి 225 నుంచి రూ. 5,000 ప్రతి నెల వాళ్ళకిచ్చారు ఆరోగ్యశ్రీ ఆసరా కింద. నెక్స్ట్ పెన్షన్ మీకు తెలిసిందే. నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు. ఒక ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంపు స్టేట్ మొత్తం నడిపారు. అండ్ ఫ్రీగా స్పెట్స్ ఇచ్చారు. అండ్ కొంతమందికి ఫ్రీ కంటి ఆపరేషన్ కూడా చేశారు. నెక్స్ట్ హౌసింగ్ అండ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్. దీనికి వద్దాం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. వైఎస్ఆర్ ఆసరా అంటే ఆల్రెడీ మహిళల గ్రూపులకి ఆల్రెడీ డ్వాక్రా కానీ అలాంటి మహిళల గ్రూపులకి ఆల్రెడీ అప్పులున్నా మళ్ళీ వాళ్ళకి రీఎంబర్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇచ్చి వాళ్ళకేంటి అంటే ఫైనాన్స్‌కి హెల్ప్ అయింది వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ఆర్ చేయూత ఏంటి? రూ. 75,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 40 నుంచి 60 ఏజ్ లోపోలకి వైఎస్ఆర్ చేయూత సంవత్సరానికి రూ. 75,000 ఫండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర. ప్రతి ఆటో డ్రైవర్‌కి రూ. 10,000 ఇచ్చారు ఫినాన్షియల్ ఇయర్లీ. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అంటే చేనేత కార్మికులకి సంవత్సరానికి రూ. 24,000 ఆర్థిక సహాయం ఫినాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పేదలందరికీ ఇళ్ల పట్టాలు. 30 లక్షల మంది పేదలకి ఎక్కడైతే సైట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్థలము, పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్ తరపున ఇల్లు కట్టుకునేటట్టు. నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తం అంటే జూనియర్ లాయర్లకి చదువు అవ్వంగానే వాళ్ళ ప్రాక్టీస్ కోసం ఇనీషియల్ స్టేజ్‌లో నెలకి రూ. 5,000 స్టైఫండ్ ఇచ్చారు. ఇంకా డీటెయిల్డ్‌గా చిన్న చిన్న ఆటిలకెళ్తే ఇంకా చాలా టైం పట్టిద్ది వీడియో. అందుకే ఇక్కడితోనే స్టాప్ చేశాను. సో, ఇయన్నీ పాత వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ 2019లో గవర్నింగ్ స్టార్ట్ చేస్తే 2020 జనవరిలోనే దాదాపు సగం స్టార్ట్ చేసేశారు. మిగతా అంత ముందే స్టార్ట్ చేశారు. టీడీపీ గవర్నమెంట్ లాగా కొన్ని ఒక సంవత్సరం తర్వాత అపోజిషన్ గొడవ చేసిన తర్వాత స్టార్ట్ చేయలే. సో, ఈ 2 కంపేర్ చేస్తే ఎక్కడ బ్యాలెన్సు? బ్యాలెన్స్ కూడా అవుతుందా? సో, అదేదో సినిమాలో అంటాడే కోట, "నువ్వు తినేదెంత? చేసే పనెంత?" నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.